వెన్నెలా దా ఇంకేంటి ఈడున్నావు? ఎవడాడు? అన్నయ్య అవుతాడు. ఎవరు అతను? మా బావ. బావనా? అన్నయ్య అవుతాడు. మా బావ మా అక్కని చేసుకుంటే ఆయన ఇలాగ ఆయనని మా అక్కని ఆయనకి ఇస్తాం. మనం బతుకు ఆగం చేస్తా ఏంద్రా? నీ అయ్యవ్వ ముందే వచ్చి మంచిదైంది, లేకపోతే నువ్వు ఇంత గలీజ్ దానవని తెలిస్తే ఇప్పుడు గుండాయిస్ వస్తుంది. ఇంత చీప్ మెంటాలిటీ వాళ్ళని ఎన్ని రోజులు లవ్ చేసింది. వెళ్ళిపోసేవా నా లైఫ్లో నుంచి, మళ్ళీ రాకు. సఫర్ కాకు, సపోర్ట్గా నేను ఉంటా. పక్కన లేకపోవచ్చు కానీ పట్టించుకుంటా. నా కోసం ఎవరైనా పడతావా? నీ కోసం కాదు, నా కోసం. ఎందుకంటే నువ్వు నాదానివి కాబట్టి. వెన్నెల, ఏ పరిస్థితులైనా సరే ఈ చెయ్యి మాత్రం విడిచిపెట్ట. మాటిస్తున్నాను, మాటిస్తున్నాను. నువ్వు మీ ఇంట్లో మహారాణివో కాదో తెలియదు, మా ఇంట్లో మాత్రం నువ్వు దొరసానివే, దొరసానివే. గాయపరిచిన గుండెనడిగినా ఆ తీపి గుర్తులే శాశ్వతమని తెలిపేనా, ఆ తీపి గుర్తులే శాశ్వతమని తెలిపేనా. ఏంటి ట్రై చేస్తున్నావా? నన్ను ఛాన్స్ ఇస్తావా? మరి ఏంటి అదే నేను ట్రై చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తావేమో.
వెన్నెలా అన్నం తినమ్మా. వద్దు పిన్ని. అపార్థము స్వార్థము అనార్థమేదో జరిగినా ఏముందిరా నీ అసలు పని పాడాలని ఎవ్వడైనా చేస్తాడు. వెళ్ళిపో శివ నా లైఫ్లో నుంచి. మళ్ళీ రాకు. దిస్ ఈజ్ మై విజిటింగ్ కార్డ్. ఇండస్ట్రీకి ఇప్పుడు రావాలనిపించిన జస్ట్ కాల్ మీ అండ్ ప్యాక్ యువర్ బ్యాగ్స్, అంతే వచ్చేసేయండి. మంచి సాలరీ అండ్ ఫిల్మ్లో కూడా డియూపీ ఆర్ ఫోటోగ్రఫీ కూడా ఛాయిస్ ఇప్పిస్తా. బ్యాగ్ చదివినావు ఏడుకోతున్నావురా? అమ్మా, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేనేమాత్రం బాధ పెట్టినా నన్ను క్షమించమ్మా. ఏమైంది బిడ్డ గట్లా మాట్లాడుతున్నావు? లేదమ్మా, ఎదిగచ్చిన కొడుకు తినుకుంటా తిరిగితే ఆ బాధ నువ్వు చెప్పకుండా నేను అర్థం చేసుకోగలనమ్మా. ఇప్పుడు చేస్తున్నావు కదా బిడ్డ, చాలు, నాకు ఇంకేమద్దు. చాలదమ్మా, చాలదు. నీకు నచ్చిన చీర కట్టుకోవాలనుకున్నా, మనసారా 3 పూటలు తిని మనశ్శాంతిగా నిద్రపోవాలన్నా, నా కొడుకు నువ్వు గర్వంగా నలుగురు చెప్పుకోవాలనుకున్నా నేను కడప దాటక తప్పదమ్మా. అద్దు బిడ్డ, ఉన్నంలో ఇలా తీసుకుందాం, నా కళ్ళం కొట్టుండు. నా మాట ఇను బిడ్డ. అమ్మా, ఉన్న దాంట్లో ఎలా తీసుకుంటే మనం ఏంనే ఉంటాం. కడప దాడితేనే కటిక చీకట్ల నుంచి బయటపడతామమ్మా. ఈ బాధ ఇంకొన్ని రోజులు భరించమ్మా. జీవితాంతం నిన్ను మకుటం లేని మహారాణిలా అరికాలికి మట్టంటకుండా చూసుకుంటామ్మా. మామ, సిటీ వెళ్తున్నా మామ. చెప్పకుండా వెళ్తున్నందుకు సారీ మామ అన్నింటికి. ఇంకోటి మామ, అన్నింటికి థ్యాంక్స్ మామ.
రేడు అక్కడుర్రా. అరే ఓ పిచ్చా ఉంట్లోడా చెప్పి వినిపించుకోవాలి, నీది నీకేనా రా? లవ్ చేయగానే కాదురా, దాన్ని కాపాడు ఇట్లా తెలవాలి. అయినా సగం సగం తెలుసుకుని రియాక్ట్ అయ్యే వీనికి ఏం తెలుసురా అవన్నీ? అంటే ఏంద్రా, నా లవ్వర్ని వేరే వాడు ముద్దు పెట్టుకున్నా నేను దాన్ని సపోర్ట్ చేయనా? తెలిసిందంతే. ఇంట్లోంది. అసలు ఎందుకు అక్క ఇట్లా చేసింది వెన్నెల? సిన్సియర్గా లవ్ చేసి ఇట్లనే నా చేసేది. ఏం చేసింది? ఏం చేసింది? ఏడి మీ దోస్ అంత తీసుమాకాడా మీ దోస్? ఎదుటి వాళ్ళ తప్పని చెప్పే ముందు అది తప్ప కాదా అని చూడడా? అంటే ఆ పొలంలో ముద్దు తప్ప కదా అక్క? మీరు తెలిసిందంటే తర్వాత ఏమైంది ఆగి చూసిందంట మీ దోస్? సిగ్గుందా నీకు? అసలు ఏ రైట్ ఉందని ఇలా చేసావురా? అంటే ఏదో మరదలని. ఛీ, ఇంకా మాట్లాడుతున్నావా నువ్వు? ఏదో చిన్నప్పటి నుంచి చుట్టం కలిసి పెరిగామని కొంచెం క్లోజ్గా మూవ్ అయితే అడ్వాంటేజ్ తీసుకోవడమేనా? సారీ వెన్నెల. ఛీ, ఇంత చెత్తగానివా నువ్వు? ఇప్పుడు చెప్తున్నాను విను, నేను ఒకరిని గాఢంగా ప్రేమిస్తున్నాను, వాడినే పెళ్లి చేసుకుంటాను. వినిపిస్తుందా? మళ్ళీ చెప్పాలా? వాడినే పెళ్లి చేసుకుంటాను. వాడి పేరు శివ. ఆడపిల్ల వెంటనే అన్ని చెప్పుకోదు. అబద్ధం చెప్పిందని ఇలా అపార్థం చేసుకుంటే ఇగో బతుకులు ఇట్లనే అటు ఇటు కాకుంటే పోతాయి. ఇంతకుముందు ఏమన్నావు? సిన్సియర్ లవ్వా? అనుబంధాన్ని అనుమానంతో ముడేసేది సిన్సియర్ లవ్వా? అరే మీరు కూడా అన్నారు కదరా వాళ్ళ తమ్ముడు ఇట్లా అన్నాడు, మా అక్కని వాడే వేసుకుంటాడని. అసలు మా మూడు గురించి ఏమనుకుంటారు మీరు? తెల్ల బట్టలు వేసుకుని తెల్ల కవర తిరుగుకుంటా చల్లటి మాటలు మాట్లాడేసరికి మంచోడు అనుకుంటుర్రా? అసలు దీని అంతటి కారణమే ఆయన. ఆయన ఆడిన చదరంగంలో మీరంతా పావులు. వెన్నెల ఇట్రా. కూర్చో. ఇది చదరంగం మాట తెలుసా? తెలియదు బాబాయ్. చెప్తా విను. నా రాజ్యంలోకి ఒక గూఢాచారి ప్రవేశించింది. నేను గమనించలే, నా రాజ్యంలో యువరానికి మాటేసిండు.
మందలిద్దామనే లోపు నా మందిరంలోకి అడుగు పెట్టాడు. ఇక సహించే ఓపిక నాకు పోయింది. ఆవేశం పుట్టించిన, కాంపౌండ్కు రప్పించిన. వాని స్థాయి వానికి గుర్తు చేస్తే ఆగుతాడనుకున్నా, కానీ నువ్వు తెగిపోయిన పతంగికి దారం అందించినట్టు బర్వే లేని వాని బతుక్కు బాధ్యత గుర్తు చేసావు. ఆలోచించు శివ, ఏ మనిషికైనా ఏదో ఒక హిడెన్ టాలెంట్ ఉంటుంది, దాన్ని బయటికి తీయ. నా మీద భయంతో వానికి దూరం ఉంటున్నావు అనుకున్నా, కానీ నా కళ్ళు కప్పి నువ్వు వానితో తిరుగుతున్నావని తెలిసాక చాలరా బాబు, హైప్తో చంపేసేలా ఉన్నావు. అరే మా బాబాయ్ కాల్ చేస్తున్నారు. హా బాబాయ్. నీ దురదృష్టమో నా అదృష్టమో, అబద్ధాలు అచ్చిరానున్నే ఇష్టపడ్డావు. నీ అబద్ధమే నాకు ఆయుధమైంది. ఇక తప్పలే, వ్యూహమేసిన. నీ మొత్తం కథలా నా కొడుకే నాకు ప్లస్ అయ్యిండు. ఏంటిదంటారా? అరే, నిన్నెవరన్నా వచ్చి బావను ఎవరు అని అడిగితే ఆయన మా బావ, మా అక్క కాబోయేవాడని చెప్పు, సరేనా? నేను అట్లా చెప్పినా అని బావతో గాని అక్కతో గాని చెప్పకు, సరేనా? నీ అబద్ధానికి వాడి అనుమానానికి నాకు దొరికిన అవకాశం నీ బావ. మల్లుడా, నా బిడ్డను అట్లా చూస్తున్నావు? ఏం లేదు మామ, ఊరికే అట్లా. చేసుకుంటావా మామ? నా బిడ్డనిస్తా, చేసుకుంటావా అంటున్నా. అంటే వెనెల ఒప్పుకుంటే ఓకే, కానీ అన్నయ్యని పిలుస్తుంది మామ. నీ మీద ప్రేమ పుట్టేటట్టు నువ్వు చూసుకో, దాని పెళ్లి పట్టాలకు నేను తీసుకొస్తా. చెత్తగాడు ప్రేమ పుట్టించుకోరా అంటే ముద్దిచ్చి నోట్లో మందు కట్టుకున్నా. అయినా నా మంచికేలే, అదే టైంకు వాడు ఆడుండు, అదే ఆవేశంలో నిన్ను మాట నలుడు. మీ అయ్యవ్వ ముందుగా వచ్చి మంచిదేంది, గలీజ్దానం అని తెలిస్తే ఇప్పుడు గుండాయిస్ వస్తుంది. నువ్వు నోరు జారుడు, వాడు అడ్డం పడు. అన్నిటికీ కారణం నేనే. వెళ్ళిపోసేవా నా లైఫ్ లో నుంచి, మళ్ళీ రాకు. మీ అయ్యవ్వ ముందుగా వచ్చి మంచిదేంది,
వాడు అన్న మాటలు ఆపుతున్నాయా? అసలు నా పెళ్లి జీవితంలో ఆయనను ఎదిరించి వేలెత్తి చూపించిన మనిషిని నేను ఇంతవరకు చూడలేదు. కానీ ఆ రోజు వెన్నెల మాట్లాడిన మాటలు, అయినా మీకు అవన్నీ తిమి దోశ అయితే బాగుండు కదా. శివాన్ ఫోన్ చేయరా. అరే ఆడే ఫోన్ చేస్తుండ్రా. హలో మామ, సిటీ వెళ్తున్నా మామ. చెప్పకుండా వెళ్తున్నందుకు సారీ మామ అన్నింటికి. హలో, అరే ఊరు వెళ్తుందట్రా. ఇంత జరిగినప్పుడు చెప్పాలి కదరా. నీ చూతగా అది చెప్దామని ట్రై చేస్తే నీది నువ్వే మాట్లాడుకొని వినిపించుకున్నావు అబే. అనవసరంగా నోరు జాకు. అసలు ఏం జరిగిందో నేను అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శివ, నా గురించి నువ్వు ఆలోచించినప్పుడు నీ గురించి నేను ఎందుకు ఆలోచించాలి? అయినా అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా లేదు. నిజం నీకు ఇప్పుడు చెప్పినా వేస్ట్. నేను చెప్పను కూడా. నా మనసు విరిగిపోయించేవా. ఇంకెప్పుడు మళ్ళీ నా లైఫ్లోకి రాకు. చాలింకా. నాకు వెన్నెల కావాలరా. నాకుదేముందిరా, నీ అసలు పని పాడాలని ఎవడైనా చేస్తాడు. ఈ బాధ ఇంకొన్ని రోజులు భరించమ్మా. జీవితాంతం నిన్ను అరికాలికి మట్టంటకుండా చూసుకుంటామ్మా. నీ అయ్యవ్వ ముందే వచ్చి మంచిదైంది. నువ్వు ఇంత గలీజ్దానమని తెలిస్తే ఇప్పుడు గుండె వస్తుంది. ఈ బతుకులు ఇప్పుడు వెన్నెలా కాదు, అమ్మాస్ ఉంది. అందుగురించి ఆ పిల్లలు అన్నీ మాటలు అన్నావు. నీ లవ్లో వీళ్ళని ఎవడో కాదురా, నువ్వే. కాదురా, నా లవ్కి విలన్ నేను కాదురా, కృష్ణకుమార్. గెలిచిండ్రా, వాడే గెలిచిండు. తప్పట్లే, మెచ్చుకోవాల్సిందే. గేమ్ బాగా డిజైన్ చేసిండ్రా. ఎట్లా డిజైన్ చేసిండంటే వాడు ఆడే ఆటల ప్లేయర్లు మేమే అని తెలియకుండా ఆడిన చూడు. సూపర్ రా, వెల్ డన్. కానీ అప్పుడే గెలిచినా అని మురిసిపోకు. నువ్వు అనుకున్నది అనుకున్నట్టు అయింది కాబట్టి మేము విడిపోలేదు. మేము అనుకోరా అనే మాటలు అనుకున్నాం కాబట్టి విడిపోయాం. అయినా నువ్వెవని మమ్మల్ని విడగొట్టనికి? 2 నిమిషాలు కాదు, గడప దాటి వాని దగ్గరికి పోనీకి. 5 నిమిషాలు కాదురా వెన్నెలని తీసుకురానికి. నువ్వు ఏ నట్టింట్లో వాడిని అవమానించి వాని అవకాశం గుర్తు చేశావో అదే నట్టింట్లోకించి వాని పరువును తీసుకొచ్చి తాలిగా తేలుకుంటారా. నువ్వు వాడిన ఈ మాయా జీవితంలో యుద్ధం చేసింది మేమే. కానీ పరాజయం మాత్రం వాందేరా. సీత కోసం సంద్రాన్ని దాటొచ్చే రాముడిలా, అశోకవనంలో ఎదురు చూసే సీత కోసం వెళ్లే రాముడిలా నా శివ నా కోసం ఖచ్చితంగా వస్తాడు. నా వెన్నెల కోసం ఖచ్చితంగా వెళ్తా. వెళ్తా మామ.
ఎన్నో బంధాలను అనుబంధాలను వేరు చేస్తాడు మామ. కానీ ఇది మాత్రం వాడు అబ్బతరం కూడా కాదురా. ఆలోచించు మామ, ఎల్లుడు అవసరమా? నేను నా కోసం వెళ్తలే మామ, మా అమ్మ కోసం, వెన్నెల కోసం. ఇప్పటి నుంచి మా అమ్మ ధైర్యంగా, వెన్నెల మనోధైర్యంగా ఉండాలంటే నేను వెళ్ళాలి మామ, తప్పది. ఇక వాన్ సంగతి నన్ను అవమానించిన ఆ ఇంట్లోనే ఆరతి పట్టి ఆహ్వానించేలా చేసుకోకపోతే నేను మొగన్నే కాదు బ్యాంచత్. వెన్నెల, మనం ఎప్పుడైనా గొడవపడి ఇన్ కేస్ విడిపోయే సిచ్యువేషన్ వస్తే ఈ చూడు, ఇది చూసినప్పుడు నీకు గుర్తొచ్చే ఒకే ఒక మాట. ఇవి చూడ్డానికి 2 ముక్కలే, కానీ ఒకటే. మనలాగా మన మధ్య ఎన్ని ఆటంకాలు వచ్చినా ఇది చూసినప్పుడు నీకు గుర్తొచ్చే ఒకే ఒక మాట. మనం ఎప్పుడైనా కలవాలి, గుర్తుంచుకో. సందర్భం ఏదైనా, సమస్య ఏదైనా, లోక కళ్యాణం కోసం శివుడు తల మీదున్న వెన్నెల్ని ఎప్పుడు అలానే మోస్తూనే ఉంటాడు. అలాగే ఈ శివ కూడా ఎన్ని అవంతరాలు వచ్చినా వెన్నెల్ని తన గుండెల్లో మోస్తూనే ఉంటాడు, మోస్తాడు కూడా.